I'm Dr. Bhavandanika Madhuri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram branch. Today మనం acute otitis media గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ అక్యూట్ otitis media? ఇది చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండి. మనకి చెవిలో కూడా 3 పార్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని. ఈ అక్యూట్ otitis media అనేది ఈ మిడిల్ ఇయర్కి వచ్చే ఇన్ఫెక్షన్. సో ఇది మోస్ట్లీ చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళల్లో కూడా చూస్తాము, బట్ చిన్నపిల్లల్లో ఇది మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. ఎందువల్ల వస్తుంది అంటే, ఇప్పుడు మనకి నోస్ నుంచి ఇయర్కి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ అని అంటాము. ఎప్పుడైతే ఈ యూస్టేషన్ ట్యూబ్ అనేది డిస్ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయలేకపోతుందో ఆ కండిషన్స్లో మనకి ఇయర్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఏ కండిషన్స్లో ఈ యూస్టేషన్ ట్యూబ్ అనేది సరిగ్గా ఫంక్షనింగ్ జరగదు. సో నార్మల్గా చిన్నపిల్లల్లో ఎవరికైతే అడినాయిడ్స్, ముక్కు వెనకాల నంజుగడ్డలు అంటామో, ఆ అడినాయిడ్స్ అనేవి పెద్దగా ఉంటాయి, లేదంటే నేసల్ ఎలర్జీస్ అంటే కొంతమంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తరచూ జలుబు అవడము, కొంచెం చల్లగాలికి వెళ్ళినా జలుబు అవడము, తుమ్ములు రావడము, ముక్కు నుంచి నీరు కావడము, ఇట్లాంటి కండిషన్స్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ కొన్ని కేసెస్ అంటే లాంగ్ స్టాండింగ్ ఎప్పటి నుంచో జలుబు ఉండి వాళ్ళకి సైనసైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిలో ఈ యూస్టేషన్ ట్యూబ్ అనేది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యూస్టేషన్ ట్యూబ్ అనేది ఇంప్రాపర్ ఫంక్షన్ జరుగుతుందో ఇలాంటి కేసెస్ అన్నిటిలో మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వస్తాయి. అండ్ ఇంకా చిన్నపిల్లల్లో ఏంటి అంటే యూస్టేషన్ ట్యూబ్ అనేది చాలా వెడల్పుగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది అండ్ చిన్నగా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. పెద్దవాళ్ళల్లో ఏంటి అది కొంచెం ఆబ్లిక్ యాంగిల్గా ఉంటుంది. సో ఏదైనా సరే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అనేవి పెద్దవాళ్ళకి కొంచెం లేట్గా వస్తాయి, చిన్నపిల్లల్లో త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ అక్యూట్ otitis media అనేది బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరసెస్ వల్ల రావచ్చు. అంటే వైరసెస్లో మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఎప్పుడన్నా జలుబు అయినాక లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ చెవిలో ఇన్ఫెక్షన్ అనేది మనకి వస్తుంది. సో బ్యాక్టీరియల్ కాజెస్ వచ్చేసి నార్మల్గా స్ట్రెప్టోకోకస్ నిమోనియా కానీ, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా కానీ ఈ బ్యాక్టీరియా వల్ల మనకి చెవిలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ వల్ల ఒక రీజన్ వల్ల వస్తుంది. అండ్ కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఇయర్ డ్రమ్కి ఎప్పుడైనా హోల్ పడినప్పుడు, అంటే కొంతమందికి తరచూ చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆల్రెడీ ఇయర్ డ్రమ్కి హోల్ పడిపోతుంది, వాళ్ళల్లో డైరెక్ట్ ఇయర్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ అనేది మిడిల్ ఇయర్కి వెళ్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రూట్స్ ఫర్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. ఈ అక్యూట్ otitis mediaలో మనకి ఏ సిమ్టమ్స్తోని ప్రజెంట్ చేస్తారు. నార్మల్గా వచ్చి చెప్తారు, నైట్ నుంచి పాపకి బాగా చెవి నొప్పిగా ఉంది, తెల్లారయ్యే వరకు ఇంకా ఎక్కువైంది. మెయిన్ సిమ్టమ్స్ ఇట్లా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాగా చెవి నొప్పి ఉండడం, దాంతోపాటు ఫీవర్ రావడం, హైగ్రేడ్ ఫీవర్ రావడం, జనరలైజ్డ్ వీక్నెస్ రావడము, లేదంటే వినిపించకపోవడము, ఈ హియరింగ్ లాస్, వినికిడి తక్కువ ఉండడం, ఇట్లాంటివన్నీ నార్మల్ కంప్లైంట్స్ అనమాట. సో ఇది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము? సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్తో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇయర్ చెక్ చేసినట్టయితే అండ్ ఓటోస్కోప్తో చూసినప్పుడు ఇయర్ డ్రమ్ అనేది నార్మల్ ఇయర్ డ్రమ్ వచ్చేసి పర్లీ వైట్ షైనీగా కనిపిస్తుంది. బట్ ఈ అక్యూట్ otitis mediaలో ఏమవుతుంది, ఇయర్ డ్రమ్ అనేది చాలా రెడ్గా అయిపోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం కంజెషన్ అంటాము, ఇయర్ డ్రమ్ అంతా కంజెషన్ అయిపోయి కొన్ని కేసెస్లో ఇయర్ డ్రమ్ వెనకాల మిడిల్ ఇయర్లో పస్ అక్యుములేట్ అయిపోవడం వల్ల ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ ఒత్తిడి వల్ల ఇయర్ డ్రమ్ మీద ప్రెషర్ పెరిగి మనకి ఇయర్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ పస్ ఉన్నప్పుడు కూడా మనకి ఇయర్ డ్రమ్ వెనకాల పస్ లాగా కనిపిస్తుంది. కొన్ని కేసెస్లో ఈ పస్ అనేది ఆటోమేటిక్గా అది ఇయర్ డ్రమ్ని రప్చర్ చేసుకుని, అంటే ఇయర్ డ్రమ్ త్రూ ద ఇయర్ డ్రమ్ ఆ పస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇయర్ డ్రమ్ నుంచి పస్ వచ్చేస్తుందో అప్పుడు ఈ పేషెంట్స్కి కొంచెం ఇయర్ పెయిన్, ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రెషర్ అనేది రిలీవ్ అయిపోతుంది కాబట్టి, త్రూ ద ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి వస్తుంది కాబట్టి. కొంతమంది పేషెంట్స్లో మనకి ఇయర్ డ్రమ్లో హోల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో హోల్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫైండింగ్స్. మనం పేషెంట్ని చెక్ చేసినప్పుడు ఇయర్లో ఇట్లాంటి ఫైండింగ్స్ అన్నీ మనం చూస్తాము. సో దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. ఫస్ట్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినట్టయితే మనం యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్, పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము. అండ్ నొప్పి అవన్నీ తగ్గడానికి అనాల్జెసిక్స్ ఇస్తాము. అండ్ నేసల్ డీకంజెస్టెంట్స్
టాపికల్గా నేసల్ డీకంజెస్టెంట్స్ ఇస్తాం. ఈ డీకంజెస్టెంట్స్ వల్ల ఆ యూస్టేషన్ ట్యూబ్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కానీ వాపు కానీ అదంతా తగ్గి మళ్ళీ నార్మల్ యూస్టేషన్ ట్యూబ్ ఫంక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇంకా బెడ్ రెస్ట్, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడము, ఇట్లాంటివన్నీ చెప్తాము. కొంతమంది పేషెంట్స్లో ఎప్పుడైతే చెవి నుండి చీమ్ కారుతుందో వాళ్ళల్లో ఫస్ట్ మనం ఆరల్ టాయిలెట్ అంటే ఇయర్ని క్లీన్ చేస్తాము. ఇయర్ క్లీన్ చేసేసి ఆ డిశ్చార్జ్ అంతా పస్ కానీ ఏదన్నా అదంతా రిమూవ్ చేసేసి ఆ తర్వాత మనం యాంటీబయాటిక్స్, ఇయర్ డ్రాప్స్, యాంటీబయాటిక్, ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తాము. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఈవెన్ ఆఫ్టర్ మనం ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అవన్నీ చేసినా సరే ఆ ఇయర్ డ్రమ్ వెనకాల ఆ పస్ అనేది అట్లానే ఫిల్ అయిపోయి ఉండడం వల్ల పేషెంట్స్కి సివియర్ ఇయర్ పెయిన్, ఫీవర్, వీక్నెస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్న కేసెస్లో మనం ఇయర్ డ్రమ్కి మైరింగోటమీ అనే చిన్న ప్రొసీజర్ చేస్తాము. అది పెద్దవాళ్ళలో అయితే లోకల్ అనస్థిషియా అంటే అక్కడే మత్తిచ్చి ఇయర్ వరకు మత్తిచ్చి చేసేయచ్చండి. చిన్నపిల్లల్లో అయితే కొంచెం జనరల్ అనస్థిషియాలో చేస్తాం. ఈ మైరింగోటమీలో ఏం చేస్తామంటే మనం ఇయర్ డ్రమ్కి ఆ ప్రెషర్ రిలీవ్ చేయడానికి మనం చిన్న ఇన్సిషన్ ఇస్తాము. చిన్న కట్టించి ఆ లోపల ఉన్న పస్ అంతా ఇవాక్యువేట్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ పేషెంట్కి నార్మల్ హియరింగ్ ఉంటుంది అండ్ సిమ్టమ్స్ అన్నీ రిలీవ్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ఫర్ అక్యూట్ ఓటైటిస్ మీడియా. ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా అనేది మనం సరైన స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మిడిల్ ఇయర్ నుంచి మనకి ఇయర్ వెనకాల మాస్టాయిడ్ బోన్ అని ఉంటుంది. ఈవెన్ ఆ పస్ ఆ ఇన్ఫెక్షన్ అంతా మాస్టాయిడ్ బోన్ వరకు స్ప్రెడ్ అయిపోయి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే అక్యూట్ మాస్టాయిడైటిస్ అంటాము, లేదంటే ఇంటర్నల్ ఇయర్కి కూడా స్ప్రెడ్ అయ్యి లాబ్రింథైటిస్ లాగా ప్రెజెంట్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఇయర్ దగ్గర ఫేషియల్ నర్వ్ అని ఉంటుందండి. కొన్నిసార్లు ఆ ఫేషియల్ నర్వ్ మీద కూడా ప్రెషర్ పడడం వల్ల ఫేషియల్ పాల్సీ వచ్చే ఛాన్సెస్ రావడం, డైరెక్ట్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకు రీచ్ అయిపోయి బ్రెయిన్ యాబ్సెస్ రావడము, మెనింజైటిస్ రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్తో కూడా పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తారు. సో ఇన్ అక్యూట్ ఓటైటిస్ మీడియా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయొచ్చు.